సరేనండి. ఈరోజు మరి దేవుడు మంచి ఆయుస్సు ఆరోగ్యాలతో మమ్మల్ని మరి ఈ గూగుల్ మీట్‌లో మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చేరి కూడి వచ్చిన ఈ గూగుల్ మీట్‌లో వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన మరి సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం గ్రూపులో మరి పెట్టబడినటువంటి ఏంటండి పోస్టర్లో మనం చూసాము అంశాన్ని, ఏది నీ సొంత ఊరు, ఏది నీ సొంత దేశం. ఏంటండి ఈరోజు ఆ అంశంలో మనం ఉన్నటువంటి సారాంశాన్ని, ఈ పాఠంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం బైబిల్ నుంచి వెలిక్కి తీద్దాం. ఏది నీ సొంత ఊరు? ప్రియులారా, అందరికి వాయిస్ వినబడుతుందా? ఏది నీ సొంత ఊరు, ఏది నీ సొంత దేశం అని మనం ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమని చెప్తారంటేనండి, ప్రియులారా, నేనే ఉన్నాను అనుకోండి, నా చిరునామా చెప్తానండి. ఏది నీ సొంత ఊరు, ఏది నీ సొంత దేశం అని అడిగినప్పుడు ఎగ్జాంపుల్గా నన్నే తీసుకున్నప్పుడు నా చిరునామా తడ్డా గ్రామము, గుంటసీమ పంచాయతీ, డుమ్రిగూడ మండలం, అల్లూరి జిల్లా అంటాను. ఏంటండి ఏ దేశం అన్నప్పుడు భారతదేశం అని నేను చెప్పుకుంటాను. భారతదేశం. ఏంటండి ఒక వ్యక్తిని ఏది నీ సొంత ఊరు అన్నప్పుడు నా ఊరు పలానా ఊరు అని తన గ్రామాన్ని చెప్పుకుంటాడు. ఏది నీ సొంత దేశం అని అడిగినప్పుడు నా సొంత దేశం భారతదేశం అంటాడు. ప్రియులారా, ఇలా ఒక వ్యక్తిని అడిగినప్పుడు తన చిరునామాని ఏంటండి చెబుతాడు. గనక ప్రియులారా, ఈరోజు మన పాఠకుడు చెప్తున్నటువంటి ఆ లేఖన సారాంశం నుంచి మనం తెలుసుకుందాం. గనక ప్రియులారా, ఏది నీ సొంత ఊరు, ఏది నీ సొంత దేశం అనేటటువంటి చక్కటి అంశంతో మరి బైబిల్ చెప్తున్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ప్రియులారా, చూడండి, మన చిరునామా నేను ఇందుకలా నా చిరునామా చెప్పాను కదండి. మన చిరునామా ఎప్పటి వరకు ఉంటుందంటే మరణం వరకు మాత్రమే. ఒక వ్యక్తి చిరునామా ఎప్పటి వరకు ఉంటుందంటే మనిషి పుట్టుక నుంచి మనిషి మరణం వరకే. ఏంటండి, పలానా ఊరిలో పుట్టాడు, ఎంతకాలం జీవించాడు అంటే 60-70 సంవత్సరాలు, లేకపోతే ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఈ శరీరం. ఏంటండి, ఈ మనిషి ఉన్నంత వరకు మాత్రమే ఆ చిరునామా ఆయనకి వర్తిస్తుంది, లేదంటే చిరునామా వర్తించదండి. ప్రియులారా, గనక చూడండి, చిరునామా ఎప్పటి వరకు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణానికి ముందు వరకు కూడా ఆయన చిరునామా ఉంటుందండి. మరి మనిషి మరణం తర్వాత చిరునామాని మార్చుకుంటాడా అంటే అవునండి, మార్చుకుంటాడు. తన చిరునామానే మార్చుకుంటాడు, తన ఊరి పేరునే మార్చుకుంటాడు. ఏంటండి, తన దేశాన్ని మార్చుకుంటాడు. ఏంటండి, నేను తడ్డా గ్రామము, నీది ఏ ఊరు అన్నప్పుడు తడ్డా గ్రామం అని చెప్తానండి. నీది ఏ దేశం అన్నప్పుడు భారతదేశం అని చెప్తానండి. మరణించాక నా ఊరు నా దేశం ఏంటండి, ఏమని చెప్తారండి పిల్లరా? ఎస్, నిజమేనండి. అంటే అంటే బ్రతికున్నప్పుడు మాత్రం ఏంటండి, క్రైస్తవులు అయితే బ్రతికున్నప్పుడు కూడా మనం ఇదే చిరునామా చెప్పాలండి. క్రైస్తవులు అయినటువంటి మనమందరూ కూడా ఇదే చిరునామా చెప్పాలి. ప్రియులారా, మరణం తర్వాత ఒక చిరునామాని మనము మార్చుకుంటాం. గనక నీది ఏ ఊరు అన్నప్పుడు నా ఊరు పరలోకం, నీది ఏ దేశం అన్నప్పుడు నా దేశం పరలోకం అని చెప్పుకుంటాం. గనక ప్రియులారా, చాలా మంది తన గమ్యస్థానం అయినటువంటి తన ఊరును మర్చిపోయారండి. ఏంటండి, చాలా మంది తన సొంత దేశాన్నే ఏంటండి మర్చిపోయారండి. ఏంటండి, మనం భారతదేశంలో ఉన్నాం గనక మన దేశాన్ని మర్చిపోతామండి? మరవకూడదండి. మన దేశం
మరవకూడదండి. అలాగే చాలా మంది ఏంటండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా తన దేశాన్ని మర్చిపోయాడండి. తన ఊరిని మర్చిపోయాడండి. ఎక్కడ నుండి వచ్చాడో ఆ ఊరిని మర్చిపోయాడండి. చూడండి ప్రియులారా, మనం ఒక ఊరుని విడిచి మరొక ఊరు వెళ్తుంటామండి. ఏంటండి, ఒక ఊరిని విడిచి మరొక ఊరిని వెళ్తూ ఉంటాం. లేదంటే ఒక ఏంటండి ఆ, చుట్టాలు అంటుంటాం కదండి, అక్కడ వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు. ఏంటండి, కొన్ని ప్రాంతాల్లో మనం ఉద్యోగ రీత్యానో ఉపాధి రీత్యానో మొత్తానికి వెళ్తూ ఉంటాం. మన సొంత ఊరిని మర్చిపోతామండి? లేదండి. చాలా మంది చూడండి, మన ఏంటండి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటండి వేరే వేరే స్టేట్లు వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటంటే వేరే భారతదేశం నుంచి వేరే 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 ఏంటంటే దేశాల్లో వెళ్తుంటారు. వారి చదువుల కోసమనో వారి ఉద్యోగ రీత్యాలనో మొత్తానికి వెళ్తుంటారు. కానీ మన భారతదేశాన్ని మర్చిపోతే ఎలా ఉంటుందండి? అలా మరి మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఏ దేశంలో ఉన్నా మన భారతదేశం మనం పుట్టం, మన భారతదేశం మన చిరునామా. గనక ప్రియులారా, నేను చెప్పాల్సినది విషయం ఏమిటంటే, మనం బ్రతికున్నటువంటి మరి మనం భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే మనం ఒక ఊరు పుట్టినటువంటి ఊరును విడిచి వేరే ఒక ఊరు వెళ్ళినప్పుడు, మీ ఊరు ఏ ఊరు అన్నప్పుడు ఆయన సిటీ ప్రాంతంలో ఉన్న ఎలాంటి ఆ ప్రాంతంలో ఉన్న నా పలానా ఊరు పలానదే అని చెప్పుకుంటాడో, అలాగే మనం క్రైస్తవులుగా నా సొంత ఊరు పరలోకం, లేదా నా సొంత దేశం పరలోకం అని చెప్పగలగాలండి ప్రతి క్రైస్తవుడు కూడా. గనుక ప్రియులరా, చూడండి, మన సొంత దేశం మన సొంత ఊరు ఏది అన్నప్పుడు ఒకసారి మాట చూద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయం 20వ మాట, అక్కడ మాట మనం చూద్దామండి. ప్రియులరా, ఎవరైనా చదువుతారా? చూడండి చూడండి చూడండి, మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదటండి? పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి, ఇక్కడ గూగుల్ మీట్ లో వచ్చిన మీరందరూ కూడా ఎవరిని గురించి మీరు కనిపెట్టుకొని చున్నారు చెప్పండి? అందుకనే చూడండి, సంసిద్ధత కలిగిన ఆనాటి చూడండి బుద్ధిగల కన్యకల వలె ఏంటంటే ప్రతి రోజునండి నేను కర్మేలి ప్రేయర్ టీం వారికి నేను చూస్తున్నది ఏంటంటే ప్రతిరోజు నిర్వహిస్తున్నారండి. నిజంగా దేవుని మాటలను వినిపింపజేయటానికి ప్రతిరోజు మిస్ చేసుకున్నట్లుగా లేదండి. ప్రతిరోజు ప్రేయర్లు, ఉదయం పూట సాయంత్రం పూట. ఇవి ఎందుకండి? సిద్ధపాటు కొరకు. ఎందుకు సిద్ధపాటు కలగాలండి? మనము ఒక ఏంటండి బస్సు వస్తున్నప్పుడు ఏంటండి మన కోసం ఆ బస్సు ఆగుతుందా అండి? లేదు కదండి. బస్సు ఆగదు కనుక మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే ఏమైపోతామండి? బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం. బుద్ధి గల కన్యకలు ఆ బస్సులో ఎక్కడానికి ముందుగానే వెళ్ళిపోయారు. ఏంటండి, బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చారు. ఏంటండి, బస్సు ఎక్కగలుగుతారా అండి? టికెట్ దొరుకుతుందా అండి? లేదండి. అలాగే ఆ సందర్భాన్ని చూసినప్పుడు దేవుడు కూడా తలుపును మూసాడండి. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలు, వారి కోసం తలుపేం తెరిచి ఉంచలేదండి. గనక బుద్ధిమంతులుగా ఉండి మనం ఏం చేస్తున్నాం? నిరంతరము దేవుని వాక్యమును, ఎందుకంటే నేరే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం గనక ఆయన మరి యేసుక్రీస్తు ప్రభులో రెప్పపాటున ఆయన వస్తాడు గనక, దొంగవులే వస్తాడు గనక, ఎప్పుడు వచ్చునో తెలియదు గనక మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఏంటండి దేని గురించి ఎదురు చూస్తున్నామంటే అండి, పరలోకమును గురించి ఎదురు చూస్తున్నాం. ఏంటండి, పరలోకమును గురించి, ఏంటండి యేసుక్రీస్తును గురించి కనిపెట్టుకొని ఉన్నాము. అందుకని ప్రతిరోజు మనం ఆన్లైన్ ప్రేయర్లో మనం చేరి వస్తున్నామండి. కనుక ప్రియులారా, ఈ విషయం ఏంటండి, పరలోకమును గురించిన విషయం, యేసుక్రీస్తు వస్తాడు, యేసు గురించి కనిపెట్టాలనేటటువంటి ఆలోచన చాలా మంది క్రైస్తవులలో ఏంటండి చాలా మంది
ఏంటండి ప్రపంచ ప్రజలలో ఏంటండి లేదండి. నా సొంత ఊరు కోసం, నా దేశం కొరకు నేను కనిపెట్టి ఉండాలి. ఎందుకంటేనండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మార్గమై ఉన్నాడు. ఆయనే మార్గం. పరలోకం వెళ్ళాలంటే ఆయనే మార్గం. ఎందుకంటే ఆ మార్గంలో నువ్వు టికెట్‌ని సంపాదించుకోవాలంటే, అర్హత సాధించుకోవాలంటే ఏంటండి టికెట్ లేని వ్యక్తిని బస్సులో ఎక్కిస్తారా? లేదండి. ఏ వాహనాల్లో అర్హత లేని వ్యక్తిని ఎక్కించరండి. ఈ లోకములో అర్హత లేని వ్యక్తి, టికెట్ లేని వ్యక్తిని ఎలాగైతే ఏంటండి వాహనాల్లో ఎక్కించరో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన మార్గములో నడుస్తున్నటువంటి ఆ వాహనములో ఏంటండి ఆయన తీసుకెళ్లరండి. ఎందుకంటే రిజెక్ట్ చేసేస్తాడు. టికెట్ లేని వ్యక్తిని దింపేస్తారండి. ఏ వాహనం ఎక్కినా దింపేస్తారండి. నేను ఆహ్, అనేక సార్లు నేను చాలా మందిని చూసానండి. గనక ప్రియులారా, మనం టికెట్ సంపాదించుకోవాలి. ఆ టికెట్ ఏంటండి దేవుని దేవునిలో మనం బ్రతకడమేనండి. దేవునిలో బ్రతకడం, అనుదిన ప్రార్థనలు చేయడమే, దేవుని మాటలను వినడమే. గనక ప్రియులారా, చాలా మంది తన సొంత ఊరును, సొంత దేశాన్ని మరిచారండి. మరిచిపోయి 17వ వచనం ఉంటదండి ఒక మాట. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొని, ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చాలా మంది అండి. ప్రియులారా, ప్రియులారా, వినండి. మ్యూట్ లో పెట్టండి. వినిపిస్తుందండి? నా మాటలు వినిపిస్తున్నాయండి? సరేనండి. ఇక్కడ చూడండి, గురి పెట్టి మనము చూడాలట. అనేకులు క్రీస్తుకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఏంటంటే ఈవెన్ అన్యజనులైనా ఏంటండి దేవుని నమ్ముకున్న ప్రజలైనా చాలా మంది క్రీస్తుకు శత్రువులుగా సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. 17వ వచనం అండి. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు నేను చెప్పినప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను అని చెప్తూ, తర్వాత 19వ వచనం చూసినట్లయితే ప్రియులారా, చాలా మంది తన సొంత దేశాన్ని, సొంత ఊరిని మర్చిపోయిన వారు ఎలాగ అవుతున్నారో 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. ఏంటండి వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. ఏంటండి ప్రియులారా, చూడండి ఇక్కడ చాలా మంది తన సొంత ఊరును, తన సొంత దేశాన్ని మరిచిపోయి తర్వాత వారికి నాశనం నాశనం వస్తుందటండి. ఎందుకంటే తన సొంత ఊరిని, సొంత దేశాన్ని మరిచిపోయినటువంటి వారికి ఏంటండి నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. ఏంటంటే ఎప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఇండ్లు కట్టుకోవాలి. ఏంటండి నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు చూడండి, ఆనాటి ప్రజలు ఎలాగ ఉన్నారో నేటి క్రైస్తవులైనటువంటి వారైనా కానీ ఏంటంటే అన్యజనులైనా కానీ ఏంటండి చాలా మంది పౌరస్థితి గురించి ఎదురు చూపు లేదండి. అతి తక్కువ అండి, అతి తక్కువ. ఇదిగోండి కర్మేలి ప్రేయర్ టీమ్ ఏంటండి, ఈ కర్మేలి ప్రేయర్ ఫెలోషిప్ వారు మాత్రం చూడండి కనిపెట్టుచు ఏంటండి క్రైస్తవులైనటువంటి వారు కూడా చాలా నిర్లక్ష్యత వహిస్తున్నారండి, చాలా నిర్లక్ష్యతం. అందుకని చూడండి ఏంటండి చాలా మంది దేవుని నమ్మిన ప్రజలైనా కానీ, దేవుని నమ్మనటువంటి ప్రజలైన అన్యజనులైన మన సోదరులే అయినా కానీ చాలా మంది ఏంటంటే ఏమి తాగాలి, ఏమి తినాలి, ఎలా ఇండ్లు కట్టుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఏమి ధరించుకోవాలి ఏంటండి అనే ఈ వ్యర్థమైన ఏంటంటే, అందుకని ఇక్కడ తాము సిగ్గుపడవలసిన అన్నాడు. అక్కడ తాము సిగ్గుపడవలసిన సిగ్గుపడవలసిన సంగతుల యందు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు. ఎక్కువ అవే ఏంటండి కోరుకుంటున్నాడు మానవుడు. అంటే సుఖ జీవితాన్ని అనుభవించాలని ఏంటండి శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఏంటండి కోటి విద్యలు కూటి కొరకే
దేని కొరకు కాదు, నా పొట్ట నింపడానికి కొరకే, ఆ జేనెడి పొట్ట నింపడం కొరకే అని ఎన్ని ప్రయత్నాలు చూడండి, ఎంత బిజీ అయిపోయాడు మనిషి. ఏంటండి, దేవునికి ఒక నిమిషమైనా ఏంటండి, దేవుడు దేవుడు మానవులందరికీ ఒక సమయాన్ని ఇచ్చాడండి, మంచి సమయాల్ని. అందుకనే ప్రతి మనిషి కూడా మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాడు. ఆరోగ్యం ఎవరిదండి? ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పండి? మన ముఖ్యమంత్రి ఇవ్వగలుగుతారా? ప్రధానమంత్రి ఇవ్వగలుగుతారా? ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పండి? దేవుడండి. డాక్టర్ కూడా ఇవ్వలేడండి. మన ఆరోగ్యాన్ని డాక్టర్ కూడా ఇవ్వలేరు. చూడండి, దేవుడు మంచి సమయం ఇచ్చి ఆరోగ్యమునిచ్చి ఏంటండి, అదే కాదనండి, ఫల వృక్షాలను పంచభూతాలను అనుభవించడానికి ఏంటండి మనకు చంద్రబాబు కదండి సీఎం గారు. ఏంటండి, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏమైనా నిరంతరం ఈ ప్రకృతిలో ఏంటండి మా కొరకు పనిచేస్తున్న వాటిని జాబ్ ఇచ్చి మమ్మల్ని మా కోసం పంపిస్తున్నారా చెప్పండి? సూర్యుడు, చంద్రుడు, రాత్రి చీకటి, పగలు, తర్వాత ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రతిదిని, ఈ భూమి తిరగడం ఏంటండి, ఇవి జరుగుతున్నట్టు, ఈ ప్రకృతిలో జరుగుతున్నట్టు ప్రతి వాటిని గురించి నా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు, నా దేశంలో ఉన్న ప్రజలకు నువ్వు వెలుగు ఇవ్వాలి ఓ సూర్యుడా, ఓ చంద్రుడా అని సూర్యునికి, చంద్రునికి ఏంటండి మన అధికారులు ఎవరైనా జాబ్ ఇచ్చారండి? లేదండి, జాబ్ ఇవ్వలేదండి. కానీ దేవుని మాట అతిక్రమించకుండా ప్రతిరోజు నీకోసం నా కోసం వెలుగునిస్తున్నాయి, చీకటినిస్తున్నాయి, ఏంటండి గాలినిస్తున్నాయి, పంచభూతాలు ఏంటండి మన కొరకు పనిచేస్తున్నాయి. ఏంటండి ఇవి మనం చూసినట్లయితే ప్రియులారా, ఎన్నో ఫల వృక్షాలు ఏంటండి, ఏ ఏ పండుని నువ్వు రుచి చూస్తావు? అది మా కోసం అండి దేవుడు చేశాడు. అరటి పండున, ఈ ఏపిల్ పండున, జామ్ పండున, ఏ పండుని మనం రుచి చూడగలం చెప్పండి? దేవుడు అవి ఎందుకు ఇచ్చాడంటే మన కోసమే అండి. సమయములను మన కోసం ఇచ్చాడు. ఏంటండి, సమయములను, కాలములను మన కోసమే ఇస్తే మనిషి ఎలా ఉపయోగిస్తున్నాడండి? సమయములను తన కొరకే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఏంటండి దేవుడి కొరకు పని కేటాయించకుండా తన కొరకే ఏమైనా జబ్బు, జ్వరాలు వస్తే దేవుడా 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 అంటాడు. ఏంటండి జబ్బు, మనిషికి జబ్బు వస్తేనండి దేవుడు గుర్తొస్తాడు. అంతవరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ మనిషికి దేవుడు అక్కర్లేదు. ఏంటండి కనుక ప్రియులారా చూడండి, ఎప్పుడైనా సరే మనిషి ఏంటండి గంట కూడా కేటాయించలేకపోతున్నాడు. గంట ఎందుకండి? అంటే చాలా మంది అండి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు వాక్యాన్ని కూడా వినడానికి రారండి. ఏంటండి అలా కాకూడదండి. దేవుడు మనకు మంచి ఆయుస్సు ఆరోగ్యాలను ఇస్తున్నాడు. మంచి ఆయుస్సు ఆరోగ్యాలను నింపుతున్నాడంటే ఆయన కొరకు ఒక గంట కాదు, ఏంటండి ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరాలు కాదు, ఎన్నో సంవత్సరాలు ఆయన కొరకే జీవితం అర్పించుకోవాలి. ఏంటండి నువ్వు పుట్టినాడ నుండి ఏంటండి నువ్వు మరణించే వరకు కూడా నీ జీవితాన్ని ఎవరికి అంకితం చేయాలి? దేవునికి. అందుకనే యేసుక్రీస్తు రాక పరమార్థం మనం తెలుసుకున్నట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ఎందుకు పుట్టారో ఆయనకి తెలుసు, ఎందుకోసం మరణించాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే మనుషులు చాలా మంది తమ సోదరుల కోసం, మంచితనం కోసం, తండ్రి పనుల కోసం వచ్చానన్న సంగతి మర్చిపోయాడండి మనిషి. గనక యేసుక్రీస్తు ప్రభువారే చూడండి, యేసుక్రీస్తు పుట్టుక ఏంటండి పరమార్థం ఉంది. ఆయన మరణించడం, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చానో అని చెప్తాడండి. నన్ను ఎవరు పంపించారో నాకు తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించింది తండ్రి. అందుకనే నేను నా అంతటా నేను రాలేదు, నన్ను పంపిన వాని యందు అంటాడు, నన్ను పంపిన నా తండ్రి ఉన్నాడు అంటాడు. లోకమును ప్రేమించి రండి తన అద్వితీయ కుమారుని మనకు దేవుడు పంపించాడండి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి మాట్లాడేటప్పుడు తండ్రి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. నేను నా దేశం, నా ఊరు, అది ఏంటండి నా దేశం, నా ఊరు, ఆ దేశానికి నేను రాజును, ఆ రాజు
ఆ రాజకత్వం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైనది. అందుకని పిలాతు అడిగినప్పుడు, నువ్వు నిజమే రాజు అన్నప్పుడు, అవును నువ్వు అన్నట్టే, మరి ఏ దేశానికి రాజు, భారతదేశానికా అమెరికాకా అన్నప్పుడు, ఇలాంటి రాజ్యం నాది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, ఆ రాజ్యానికి అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు గనక ఆయన ఎక్కడి నుండి వచ్చారో ఆయనకు బాగా తెలుసు. చాలా మంది చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తను పుట్టినప్పటి నుంచి 33 సంవత్సరాలు తను మరణం వరకు కూడా ఎవరి కోసం పనిచేశాడు చెప్పండి? తన దేవుని కొరకే, తన దేవుని కొరకే. గనక ప్రియులరా, మనం ఎవరి కోసం పనిచేస్తాం చెప్పండి? దేవుడి కోసం కాదండి. అంటే సమయాలు ఇచ్చిన దేవుని కోసం ఒక గంట కూడా కేటాయించడం, రోజులను ఇచ్చిన దేవుని కోసం ఒక రోజు కూడా కేటాయించలేం. ఏంటంటే వారాలు ఇచ్చిన దేవునికి ఒక వారం కూడా దేవుని కోసం ప్రయాసపడలేం. నెలలు ఇచ్చిన దేవునికి ఒక నెల కూడా ఆయనకు అంకితం చేయలేం. సంవత్సరాలు ఇస్తున్న దేవునికి ఒక్క సంవత్సరం కూడా మనం బ్రతకం దేవుని కొరకు. గనక ప్రియులరా చూడండి, మనకు అపోస్తులలే మనకు మాదిరి, మన పితరులే మనకు మాదిరి. వారు నిరంతరం దేవుని కొరకు చూడండి, ఏంటంటే ప్రతి దినం అని ఉంటుందండి. ప్రతి దినం ఎలా కూడుకున్నారట? సహవాసంలో ఎలా కూడుకున్నారట అండి? రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగగా ఉన్నారు. ప్రతిరోజు కూడుకున్నారట వారు. కనుక మన పితరులు, మన పూర్వీకులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు నేర్పిస్తున్నటువంటి మాదిరి ఏంటంటే వారు వారు ఏమని తెలుసుకున్నారంటే, ఇది శాశ్వతమైన లోకం, ఇది కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది గనక పరలోకం కొరకే మేము బ్రతకాలని వారు ఏ ఇండ్లు కట్టుకోలేదండి, ఏ భూములు సంపాదించుకోలేదండి. ఏంటండి, భూములను కూడా అమ్మి ఆస్తులు చరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల యొద్దకు తీసుకువచ్చి పెట్టారట. ఎందుకోసం? ఏంటండి, వారు ఎలా ఉన్నారంట, ఎలాంటి ఇండ్లలో ఉన్నారట చెప్పండి? ఏంటండి, మన బైబిల్లో మనకు మాదిరి అయిన భక్తులు ఉన్నారు కదండి, వారు పెద్ద పెద్ద మేడల మిద్దెలు కట్టుకొని ఉన్నారా, బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారా చెప్పండి? అదండి, అదండి. అంటే చూడండి, మనకు సిటీ ప్రాంతంలో కొంతకాలం వరకు ఒక వారం రోజులో, నెల రోజులో ఉండి వెళ్ళిపోవడానికి, తన సొంత గ్రామానికి వెళ్ళిపోవడానికి చిన్న చిన్న డేరల్ లాంటి ఇవి ఏమంటారు, కప్పుకొని ఉంటారు కదండి, టార్బన్స్ కప్పుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారండి. ఆ టైప్లో వారు చూడండి, గుడారం, ఎస్ ఎస్, గుడారములు చూడండి, గుడారములు వేసుకొని వారు బ్రతకారండి. ఎందుకు? ఇది శాశ్వతమైన ఊరు కాదు, ఇది శాశ్వతమైన దేశం కాదు. నా సొంత ఊరు, సొంత దేశం పరలోకమందే ఉన్నది, పౌరస్థితి పరలోకంలోనే ఉన్నది, నా ఆస్తి పరలోకంలోనే ఉన్నదని భూములను కూడా లెక్క చేయకుండా వారు అమ్మి అపుస్తుల పాదాల యొద్దకు చేర్చి దేవుని పని కొరకు ఉన్నతంగా బ్రతికినటువంటి వీరులు, గొప్ప గొప్ప విశ్వాస వీరులు వారే మనకు మాదిరి నేడు. గనుక ప్రియులారా, సమయమైంది గనక నాకు వేరే మరి ఈరోజు ప్రేయర్ ఉంది గనక ప్రియులారా, నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్గా నేను చెప్పడానికి ఇష్టపడతాను. చూడండి, మరణం తర్వాత మనకు ఒక చిరునామా మార్చుకుంటాం గనక మనం ఈ విషయం తెలుసుకున్న మన చిరునామా, మన దేశాన్ని ఏమని చెప్పాలంటే పరలోకం అని చెప్పాలి. ప్రియులుగా చాలా మంది ఈ యొక్క తమ సొంత ఊరును, సొంత దేశాన్ని మరిచి ఎలా ఎలా అయిపోయారంటే తమ వినాశనానికి వారే తెచ్చుకున్నటువంటి పరిస్థితి అండి. అందుకని 19వ వచనం చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలోనే, అందులోనే 3వ అధ్యాయం 19వ వచనంలో, నాశనమే వారి అంతం, వారి కడిపే దేవుడు ఏం తినాలా ఏం త్రాగాలని సుఖంగా మనిషి బ్రతుకుతున్నాడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. ఎప్పుడు భూ సంబంధమైన మనిషే, అలాంటి మనసు కలిగిన వారే ఎవరిని అడిగినా అంటే ఎలా చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా నేను నా శరీరాన్ని సుఖపరుచుకోవాలి, ఎలాంటి వస్త్రాలు కొనుక్కోవాలి, ఎలాంటి బంగారాన్ని కొనుక్కోవాలి, ఇలాంటి బంగారపు మాయలోనే మునిగిపోయి ఆ పరలోకాన్ని మరిచిపోయి ఆ బంగారు లోకాన్ని మరిచిపోయి
ఏమండి, ఈ లోకంలో 60-70 సంవత్సరాలు లేకపోతే ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఈ బ్రతుకు కోసమే ఈ బంగారాన్ని ఆశిస్తూ వెండిని ఆశిస్తూ బ్రతుకుతున్న ఈ మనిషి మనం మరణం తర్వాత ఏమండి, నా దేశం నా సొంత ఊరు ఉన్నదని తెలిసిన వారు ఎవరున్నారు చెప్పండి? ఏంటండి, తన సొంత దేశాన్ని సొంత ఊరును తెలుసుకున్న వ్యక్తిగా మనం ఉన్నాం కనుక మనకు ఏంటండి ఈ లోకంలో సంపాదిస్తున్న సంపద అన్నీ పరలోకంలో ఉంటాయండి. అలాగే ఏంటండి మనకు ఏటి కొదో చెప్పండి? బంగారమా, భూముల? మనం ఎక్కడ భూములు కొనుక్కోవాలి చెప్పండి? పరలోకములో. పరలోకంలో భూములు కొనుక్కోవాలి. ఎలా భూములు కొనుక్కోవాలి? స్థలాలు కొనుక్కోవాలి. అక్కడ తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. అక్కడ వెళ్ళి కొనుక్కోవాలి మనం. అక్కడ ఉండడానికి, శాశ్వతంగా ఉండడానికి అక్కడ స్థలాలను కొనుక్కుంటే నువ్వు శాశ్వతంగా యుగయుగములు దేవునితో జీవించదవు. అక్కడ స్థలాలు కొనుక్కోకపోతే ఈ లోకపు బంగారాన్నే, శరీరానికి సంబంధమైన అలంకరణ ఏంటండి నువ్వు వాటిని ఆశిస్తే అక్కడ ఉన్నటువంటి బంగారు లోకం ఏంటండి, ఒక ఇల్లును మనం కట్టినప్పుడు ఎలా కడతాం చెప్పండి? సిమెంట్తో కడతాం, ఏంటంటే ఐరన్తో కడతాం, రాడ్లను ఉపయోగించి కడతాం, ఇటుకలను ఉపయోగించి కడతాం. కానీ మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి ఇల్లుని మనకు నిర్మించారు చెప్పండి? ఎలాంటి ఇల్లు అంటే బంగారపు వీధులు. ఆకలి దప్పులు లేని లోకం. ఈ లోకంలో నీ ఆకలి కొరకు నువ్వు అనేక విద్యలు కోటి విద్యలు కూటి కొరకే అని ప్రయాసపడుతున్న మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియులరా, మన సొంత ఊరు ఈ లోకము కాదని, మన సొంత ఊరు పరలోకమే అని, సొంత దేశం మనం నివసిస్తున్న దేశం కాదని, మరణించిన తర్వాత అసలైన దేశం ఉన్నదని అని తెలిసి మనం బ్రతికి మరి ఉన్నతమైన రాజ్యంలో చేరుకోవాలని కోరుతూ మరి నా దేవుని మాటలు ముగిస్తూ మీ విన్నందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ నా దేవుని మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. వందనాలు.